బులెటిన్ యెమెన్లో యుఏఈ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ కో పైలట్ ఇద్దరు మృతి చెందారు. అయితే విమానం ఎలా కూలిపోయిందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. గత ఏడాది సౌదీ అరేబియాతో పాటు అరబ్ దేశాలు హౌతీ తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడడానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి అంతర్యుద్ధం రగులుతూనే ఉంది. శాంతి చర్చలు జరిగిన ఫలితం కనిపించడం లేదు. మెక్సికోలో కలకలం రేపిన కాల్పుల ఘటనలో మృతులకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన 11 మందిని కాల్చి చంపారు దుండగులు. చనిపోయిన వారిలో 4 పురుషులు, 5 మహిళలు, 2 బాలికలున్నారు. తీవ్రంగా గాయపడ్డ మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హంతకులు ఎల్మిరాడోర్ గ్రామానికి కాలినడకన వచ్చి కాల్పులు జరిపారు. వారిలో 2ని గుర్తించారు. నిందితుల్లో ఒకరిని స్వాట్ టీమ్స్ అరెస్ట్ చేశారు. ఐసిస్ కు కంచుకోటగా ఉన్న ఫల్లజాలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. సైన్యం దూకుడుగా ముందుకు కదులుతున్న కొద్దీ ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి, నరమేధం సృష్టిస్తున్నాయి. భద్రతా దళాలపై పైచేయి సాధిస్తున్నా అక్కడ సంతోషం లేదు. కొన్ని వందల మంది అనాథలుగా మారారు. తల్లి, కొడుకు, భార్య, భర్త, అన్నా, తమ్ముడు ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదు. సైనిక ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు టెన్షన్లో ఉంచిన వాళ్లు తప్పిపోయిన తమవారి గురించి నిలదీశారు. కార్మికుల ఆందోళనతో ఈఫెల్ టవర్ మూతపడింది. ఇక్కడికి వచ్చి టూరిస్టులను రిసీవ్ చేసుకోవడం, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, టవర్ వద్ద పనిచేయడం మొదలైన పనులు నిర్వహించడం తమకు చాలా కష్టమవుతోందని కార్మికులు ధర్నా చేస్తున్నారు. ప్రతిరోజు 15 నుంచి 20 వేల మంది ఇక్కడికి వస్తుంటారు. తగిన స్టాఫ్ లేకపోవడంతో ఒక కార్మికుడు 2-3 డిపార్ట్మెంట్స్ పనులు నిర్వహించాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒత్తిడికి గురవుతున్నామని నిరసన తెలిపారు. కార్మికుల ధర్నాతో ప్రపంచ అద్భుతాన్ని చూసేందుకు వచ్చిన వారికి నిరాశ కలుగుతోంది. వెనిజులాలో వచ్చిన ఆహార సంక్షోభాన్ని ఇంటర్నెట్ ఫీడ్ చేస్తోంది. దేశంలో ఆహార సరుకుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చాటింగ్ తీవ్రతరమవుతోంది. మా దగ్గర పండ్లు ఎక్కువగా ఉన్నాయి, మాకు గోధుమ పిండి ఇవ్వగలరా? మా దగ్గర పిండి ఉంది, మీరు కూరగాయలు ఇవ్వగలరా? మీకు పిండి ఇస్తారు. ఇలాంటి చాటింగ్ ఎక్కువగా జరుగుతోంది. ఒకరి దగ్గర ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు మరొకరికి చేరిపోతున్నాయి. ఇంటర్నెట్ ద్వారా సమాచారం క్షణాల్లో వెళ్లిపోతోంది. దీంతో ఆహార కొరత కాస్త తగ్గుతోంది. ప్రముఖ సోషల్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ లింక్డ్ ఇన్ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయనుంది. $26 బిలియన్ డీల్ కుదిరింది. లింక్డ్ ఇన్ కు చెందిన ప్రతి షేరుకు $196 మైక్రోసాఫ్ట్ చెల్లించనుంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన లింక్డ్ ఇన్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 430 మిలియన్లకు పైగా సభ్యులున్నారు. పలు రంగాలకు చెందిన వారు ఈ సైట్ ద్వారా లింక్ కావచ్చు. జాబ్ సర్చ్ తో పాటు రెజ్యూమ్ సైతం ఇందులో పంపుకోవచ్చు. అయితే ఇటీవల లింక్డ్ ఇన్ సభ్యులకు చెందిన వ్యక్తిగత వివరాల డేటా చోరీ అయింది. దీంతో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ వంటి కొందరు ప్రముఖుల ఖాతాలు హ్యాక్ అయ్యాయి. ఇటలీలో జంతువుల అక్రమ రవాణా తీవ్రతరమవుతోంది. స్మగ్లర్లు పేర్చేయిపోతున్నారు. అటవీ మార్గం గుండా లెక్కలేనన్ని జంతువులు దేశం దాటిస్తున్నారు. వీటిని అణిచివేసేందుకు అక్కడి పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. స్మగ్లర్ నుంచి స్వాధీనం చేసుకున్న జంతువులను మాత్రం రోమ్ కొలీజియం దగ్గర వెటర్నరీ ఆసుపత్రిలో చేర్చుకున్నారు. ఇక్కడ వాటికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అమెరికా డిస్నీల్యాండ్ చైనాకు వచ్చేసింది. షంఘైలో సరికొత్త థీమ్ పార్కును నిర్మించింది డిస్నీల్యాండ్. రేపు దీన్ని ప్రారంభిస్తారు. చైనా సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిస్నీ పార్క్ లో ఇది 6వ అతిపెద్దది. పక్కనే హాంకాంగ్ లో ఉన్న పార్క్ అంటే 8 రెట్లు పెద్దది. దీన్ని నిర్మించేందుకు దాదాపు 40,000 కోట్లు ఖర్చయిందట. స్టార్ వార్స్ ప్రత్యేక గ్యాలరీతో పాటు 963 ఎకరాల్లో 196 అడుగుల ఎత్తైన రూపొందించిన కోట మరో ప్రత్యేక ఆకర్షణ. దీని ప్రారంభ టికెట్లను అమ్మకానికి పెడితే కొన్ని గంటల్లోనే అమ్ముడైపోయాయి.
బ్రిటన్ అతిపెద్ద విమానయాన సంస్థ ఈజీజెట్ అంతర్గత సంక్షోభంలో చిక్కుకుంది. ఆమ్స్టర్డామ్ కేంద్రంగా పనిచేసే ఆ సంస్థకు చెందిన పైలట్లు మేరకు సమ్మెకు దిగారు. మెరుగైన వర్కింగ్ కండిషన్స్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మూకుమ్మడిగా సమ్మె చేస్తున్నారు. దీంతో షిపోల్ ఎయిర్పోర్ట్ లో విమానాలన్నీ ఆగిపోయాయి. నెదర్లాండ్లోనూ ఇలాగే విమానాలు ఆగిపోయాయి. దీంతో యాజమాన్యం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. తాత్కాలిక పద్ధతిలో పైలట్స్ ను తీసుకొచ్చి విమానాలను సమయానికి గమ్యం చేరేలా చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీన్ని పైలట్స్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సంస్థ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. కాశ్మీర్ లోయ హిందూ భక్తజన సందోహంతో కళకళ్లాడింది. 75 ఏళ్ల తర్వాత అక్కడ అంగరంగ వైభవంగా కుంభమేళా జరిగింది. కశ్మీరీ పండిట్ల ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో ఉత్సవానికి భారీ స్థాయిలో భద్రత కల్పించారు. జెహ్లూమ్ సింధ్ నదుల సంగమమైన పవిత్ర స్థలంలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. హరారే వేదికగా జింబాబ్వేతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ గెలుచుకున్న భారత్ అన్ని విభాగాల్లో రాణిస్తోంది. బౌలర్లు అద్భుతంగా ఆడుతూ జింబాబ్వేను కట్టడి చేస్తున్నారు. బ్యాట్స్మెన్లు సమయోచితంగా ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. సీనియర్లు లేరని కంగారు పడకుండా కుర్రాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్ నెగ్గైన పరువు నిలుపుకోవాలని జింబాబ్వే చూస్తోంది. కానీ వైట్ వాష్ చేయడానికి భారత్ వీలవుతోంది. దీంతో ఈ మ్యాచ్ కూడా ఆసక్తికరంగానే సాగుతుందని అంచనా. భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ ఎవరనేది త్వరలోనే తేలిపోనుంది. వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు బయలుదేరే లోపే కోచ్ ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. ఈ నెల 25వ తేదీన కోచ్ ఎంపిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అమెరికా న్యూజెర్సీలో తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ వినోద్, ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ నిర్మాణంలో ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషించాలని నేతలు కొనియాడారు.